మా షాప్‌లోనే గోల్డ్ తీసుకుంటే నాకైతే కొంచెం రాయల్‌గా అనిపించిందనమాట. సో, ఇట్లా అన్నానని మీరు అనుకోకండి, ఏమనుకోకండి. బట్ నాకెందుకో అట్లా అనిపించింది. సో, ఇక ఉన్నదంతా తీసుకొచ్చి నా ముందు పెట్టేసి అసలు ఎంత టైం తీసుకున్నానంటే గంటలు, గంటలు మినిమమ్ అందులోనే ఒక 4 అవర్స్, 5 అవర్స్ అందులోనే ఉన్నాననమాట. సో, బయటయితే మరీ ఇంతగనం జెయ్యరు గదా! సో, నా షాపు నా ఇష్టం గాబట్టి అంతసేపు చూసుకొని మరీ సెలెక్ట్ జేసుకుందాం అనుకున్నాను. సో, ఈ కలెక్షన్ అయితే చూసారు గదా! ఎంత బావుందంటే అంత బావుంది. సో, నాకు ఏది తీసుకోవాలని ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాననమాట. సో, నేను ఫస్టే అనుకున్నాను. చిన్న బుట్టలే తీసుకుందాం అనుకున్నాననమాట. సో, అదంతా కన్‌ఫ్యూజన్‌లో నాకు అర్థం గాక ఇక పట్టీలు చూద్దామనేసి తీసుకున్నాను. సో, పట్టీల్లో కూడా నాకు చాలా సింపుల్‌గా ఉండాలి. ఎంత పెద్ద హెవీగా ఉండకూడదని చెప్పేసరికి నా పాత పట్టీ సైజ్ బట్టి తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు అసలు వీడియో తీసుకోవడానికి అస్సలు కుదరలేదు. ఎందుకంటే అటువైపు కస్టమర్స్ వస్తున్నారు. ఇటువైపు చాలా టైం తీసుకొని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అటు ఇటు అయ్యి ఏదైనా మధ్యలో ఏదైనా అయిందంటే ఇంకేం లేదనమాట. సో, అందుకే వీడియో తీసుకోవడం అయితే అస్సలు కుదరలేదు. సో, ఫైనల్‌గా ఈ 2 మోడల్స్ నాకు కొంచెం కొత్తగా అనిపించాయి. సో, అందుకే ట్రై చేద్దామనేసి పెట్టుకున్నాను. సో, నాకైతే చాలా బాగా నచ్చాయి. కానీ ఈ రెండిట్లో మళ్ళా కన్‌ఫ్యూజన్ అనమాట. ఇది తీసుకోవాలా? అది తీసుకోవాలనేసి. సో, మీరు కామెంట్ చేయండి. నేను ఏది తీసుకొనుంటాను ఈ రెండిట్లో అనుకోని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, ఫైనల్లీ బుట్టలైతే ఒకటి తీసుకున్నాను. బట్ నాకెందుకు ఇది ఫేస్‌కి ఇన్‌కంప్లీట్ అనిపించిందనమాట. నా ఫేస్‌కి అంత ఇన్‌కంప్లీట్‌గా అనిపించింది. సో, మా ఆయన అన్నాడు, "ఇంత హడావిడిగా ఎందుకు? నీకు నచ్చినయే మంచి ఆర్డర్ పై చేపిద్దాంలే. సో, ఈసారి పట్టీలు తీసుకో" అన్నారు.